నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము. ఇశ్రాయేలీయులలో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి. నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు, గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు, దేవుని మందిరము యొక్క పనిమీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా, గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలెను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజా, బెయేలు కుమారుడగు పెతహాయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా, యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యకబ్సేయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యేషూవలోను, మెలాదాలోను, బేత్బెలెతులోను, హజర్షువలులోను, బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిక్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఏన్రిమ్మోనులోను, జొర్యాలోను, యర్మూతులోను, జానోహలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించిన వారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబా నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను, హాయులోను, బేతెలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హాసోరులోను, రామాలోను, గిత్తయీములోను, హదీదులోను, జెబోయిములోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి. మరియు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనీయుల మధ్య భాగములు పొందిరి. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను, లేవీయులను వీరే: యేషూవ, సెరాయా, ఇర్మీయా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబీయా, మియామీను, మయద్యా, బిల్గా, షమయా, యోయారీబు, యదాయా, సల్లు, ఆమోకు, హిల్కీయా, యదాయా అనువారు. వారందరూ యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యేషూవ, బిన్నూయు, కద్మీయేలు, షేరెబ్యా, యూదా, స్తోత్రాది సేవ విషయములో మత్తన్యాయు అతని బంధువులను, మరియు బక్బుక్యాయు, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యేషూవ యోయాకీమును కనెను. యోయాకీము ఎల్యాషీబును కనెను. ఎల్యాషీబు యోయాదాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరనగా, సెరాయా ఇంటివారికి మెరాయా, ఇర్మియా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోహానాను, మెలీకు ఇంటివారికి యోనాతాను, షబన్యా ఇంటివారికి యోసేపు, హారీము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి, ఇద్దో ఇంటివారికి జకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబీయా ఇంటివారికి జిక్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా ఇంటివారికి పిల్టయి, బిల్గా ఇంటివారికి
షమ్మూయ, షమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తెనై, యెదాయా ఇంటివారికి ఉజ్జీ, సల్లయి ఇంటివారికి కల్లయి, ఆమోకు ఇంటివారికి ఏబెరు, హిల్కీయా ఇంటివారికి హషబ్యా, యెదాయా ఇంటివారికి నెతనేలు. ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయంలో యోయాదా, యోహానాను, యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలములో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. ఎల్యాషీబు కుమారుడైన యెహోనాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షేరేబ్యాయును, కద్మీయేలు కుమారుడైన యోషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్యా, బక్బూక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోనూ, అధికారి అయిన నెహెమ్యా దినములలోనూ, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రా దినములలోనూ ఆ పని జరుపుచూ వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ, పాటలతోనూ, స్వరమండల సితారా చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించున్నట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండియు, నెటోపాతి యొక్క గ్రామములలో నుండియు కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండియు, గెబా యొక్కయు, అజ్మావెతు యొక్కయు పొలములలో నుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్లను కట్టుకొనియుండిరి. యాజకులును లేవీయులను తమను తాము పవిత్రపరుచుకొనిన తరువాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరిచిరి. అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారము మీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడు వారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారము మీదను నడిచెను. వారి వెంబడి హోషేయయును, యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యూదాయు, బెన్యామీనును, షమయాయును, ఇర్మియాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులగు షమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మము వరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళితిని. ప్రాకారము మీదనున్న సగము మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండియు, పాత గుమ్మము అవతల నుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురము నుండియు, మేయా గోపురము నుండియు, గొర్రెల గుమ్మము వరకు వెళ్లి బందీగృహపు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడు వారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియు
నిలిచియుంటిమి. యాజకులగు ఎల్యాకీము, మయసేయ, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జకర్య, హనన్య బాకాలు పట్టుకొనిరి. ఇజ్రహయ అనువాడు నడిపింపగా మయసేయ, షమయ, ఎలియాజరు, ఉజ్జి, యెహోహానాను, మల్కీయ, ఏలాము, ఎజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును, ప్రతిష్ఠార్పణలకును, ప్రథమ ఫలములకును, 10వ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును, లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు, లేవీయులను బట్టియు యూదులు సంతోషించిరి. మరియు గాయకులను, ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను, స్తోత్రగీతముల విషయములోను, పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబెలు దినములలోనేమి, నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీలందరూ వారి వంతుల చొప్పున గాయకులకును, ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. కీర్తనల గ్రంథం 102వ కీర్తన. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయియున్నవి. ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడిపోయియున్నది. భోజనము చేయుటకే నేను మర్చిపోవుచున్నాను. నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను. పాడైన స్థలములలోని పగిడి కంటెవలే నున్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలెనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టియు, నీ ఆగ్రహమును బట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి. గడ్డివలే నేను వాడియున్నాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయము. కీడుకు ప్రతికూడు చేసేదన్ననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగత్రాసు అనుకూలము కాదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటే ఎక్కువ ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వబుద్ధిగల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని
నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనము అనేక అవయవములయుండినను ఈ అవయములన్నిటికిని ఒక్కటే పని ఎలాగు ఉండునో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొరకొకరము ప్రత్యేకముగా అవయములమైయున్నాము. మన అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమైయున్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణమును చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట యందులోను పని కలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచూ ఉండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితోనొకడు మనసు కలిసియుండుడి. హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులయ్యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొనియుంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించుము.